ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనము, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో గొప్ప వాగ్దానము, అభయంతో కూడిన వాగ్దానం పరలోకపు తండ్రి ఈరోజు నీకు అనుగ్రహిస్తున్నాడు. ఈ లోకంలో ఎంత గొప్పవారైనా, శాస్త్రజ్ఞులైనా, మేధావులైనా, జ్ఞానవంతులైనా కూడా తమ తలపై ఉన్న వెంట్రుకలను లెక్కించి సంఖ్యను చెప్పగలరా? లేదు, ఇది చాలా అసాధ్యము. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక నీవు భయపడకు. అనగా ప్రతిరోజు ఎన్నో వెంట్రుకలు మనము కోల్పోతూ ఉంటాం. మనకు తెలియకుండానే ఎన్నో వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. అయితే పరలోకపు తండ్రి ఈరోజు సెలవిస్తున్నాడు, నీ జీవితంలో స్వల్ప విషయాలు, చిన్న విషయాలు అయినా కూడా పరలోకపు తండ్రి వాటిని గమనిస్తూ ఉన్నాడు. నీ పట్ల శ్రద్ధ కలిగి నీ గురించి ఆయన చింతిస్తూ ఆలోచిస్తున్నాడని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. మనము భయపడవలసిన అవసరం లేదు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎవరికి ఈ గొప్ప భాగ్యం, ఈ గొప్ప ఆధిక్యత అంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం ప్రకారము, ఎందరో ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎందరో ఆయన కుమారులుగా కుమార్తెలుగా యేసయ్యను తమ హృదయాల్లో స్వీకరిస్తారో, పాప క్షమాపణ పొందుతారో, వారు మాత్రమే యేసయ్య నామము అంగీకరించి దేవుని కుమారులుగా కుమార్తెలుగా మార్చబడిన వారికే ఈ ఆధిక్యత అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో గొప్ప వాగ్దానము. కీర్తన 91 అధ్యాయమంతా కూడా ఆశ్రయదుర్గము, కొండ, కోట, నమ్ముకున్న దగ్గర సహాయము. నీ ప్రక్కన 1000 మంది పడినను, కుడి పక్కన 10,000 మంది కూలను అపాయముని యుద్ధకు రాదు. నిన్ను కాపాటకైనా తన దూతలను కావలిగా ఉంచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ విషయంలో కూడా మనము భయపడవలసిన అవసరం లేదు, దిగులు పడవలసిన అవసరం లేదు. కానీ దేవునికి మన జీవితాలు సమర్పించుకొని ఆ పరలోకపు తండ్రి బిడ్డగా మనము మార్చబడ్డకు, మన హృదయంలో యేసయ్యను, ఆయన ఇచ్చిన రక్షణను, విమోచనను, పాపక్షమాపణను కలిగి ఉండటకు దేవుడి రోజు కోరుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ పొందలేదా? దయచేసి రక్షణ పొందు. పాపక్షమాపణ, మారు మనసు, పశ్చాత్తాపము పొందు. మానవుడుగా మనము జన్మతా పాపులమే, కర్మ పాపులమే. అయితే మనకు కావాల్సింది రక్షణ, పాప క్షమాపణ. అది యేసుక్రీస్తు ద్వారా మాత్రమే అని నీవు గ్రహించాలి. ఆయన నీ కొరకు రక్తం కార్చి మరణించాడు. నీ కొరకే ఆయన మరణం చేయించి తిరిగి లేచాడు. కాబట్టి ఈరోజు నిన్ను ఆయన తన కుమారునిగా చేసుకుంటకు ఆహ్వానిస్తున్నాడు. మరియు రక్షణ పొంది ఉన్నావా? ఏ విషయంలో భయపడవలసిన అవసరం లేదు. ఎన్ని అపాయాలు, కష్టాలు, ఇబ్బందులు వచ్చినను నేను భయపడను అని ధైర్యంగా చెప్పాలి. కారణం ఏంటంటే నీ దేవుడు నీ తల వెంట్రుకలు కూడా ఆయన అన్ని లెక్కించున్నాడు. కాబట్టి మిగతా ఏ విషయాలైనా కూడా నీవు భయపడనక్కర్లేదు. ఆయన నీ గురించి చింతిస్తున్నాడు, ఆయన గమనిస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. నీకు ముందుగా నడుచువాడు నీ దేవుడైనా యెహోవాయే. రండి కలిసి ప్రార్థన చేసుకుని ఈ వాగ్దానం పొందుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రేమ పరలోకపు తండ్రి, ఎంతో గొప్ప వాగ్దానంతో మమ్మల్ని ఈరోజు ధైర్యపరుచున్నారయ్యా. భయపడకుడి, మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నావని సెలవిస్తున్నారయ్యా. ఉదయకాలంలో ప్రవ్వా, ఈ అభయం ఇచ్చే వాగ్దానంతో ప్రవ్వా, మేము ఏ విషయంలోనూ ప్రవ్వా అధైర్యపడము, దిగులు చెందము, చింతించము. ఎందుకనగా తండ్రి, మీరు మా పరలోకపు తండ్రివి. యేసయ్యా మా దేవుడవు, పరిశుద్ధాత్ముడా మాలో మీరు ఉండి మమ్మల్ని బలపరుస్తున్నారు, దినదినానికి శక్తితో నింపుతున్నారు. మేము సమస్తము చేయగలము. ఎందుకనగా మాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికన్నా బలవంతుడని సెలవిస్తున్నారయ్యా. నీకెంతో స్తోత్రం చెల్లిస్తూ ప్రభువా, దినమంతటి కావాల్సిన కృప, కాపుదల, నెమ్మది, ధైర్యము నీ బిడ్డలందరికీ అనుగ్రహించమని యేసు నామములో వేడుకొంచి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రేమతో సంఘ కాపరి ఎలిబెతెల్ సువార్త.